చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? 100% మీరు తంగాలం చూడాలా, కంటెంట్ బేస్డ్ మూవీస్ రావాలా. పారంజిత్ డైరెక్షన్ ఒక నెక్స్ట్ లెవెల్ అన్న. అంత బాగుంది ఏంటండి అసలు క్రేజీ. అసలు విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ ని డామినేట్ చేసేలా ఉంటుంది ఆయన స్క్రీన్ ప్లే. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. 200% కొట్టిండు అన్న. కొద్దిగా మనోళ్ళు కూడా ఇట్లాంటి సినిమాలు తీస్తే బాగుంటది. తమ్ముడు ఓవర్ చేస్తున్నావు. మనోళ్ళు ఇంకా డబల్ స్మార్ట్ అదే అనుకుంటే ఇంకా రిలీజ్ల మీద బతకాల్సి వస్తుంది మనం. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మావ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కరు కూడా లైక్లు కొడతలేరు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? ఇదే రోజు 2 మూవీస్ రిలీజ్ అయినాయి. అసలు వాటి వల్ల ఏం యూజ్ ఉంది ఒక్కటి చెప్పండి అన్న. అంటే అది డబల్ స్మార్ట్ ఉంది, మిస్టర్ బచ్చన్ ఉంది. అసలు ఏం యూజ్ ఉంది అన్న చెప్పు. అదే నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? పారంజిత్ అన్న ఏ మూవీకైనా అరుస్తారన్న, కానీ ఈ మూవీకి క్లాప్స్ కొడుతున్నారు ఆడియన్స్. తెలుగు మూవీస్ ఇప్పుడు 2-3 మూవీస్ రిలీజ్ అయినాయి కదా, వాటి వల్ల అసలు ఏం ఉపయోగం ఉంది చెప్పన్న? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. డబల్ స్మార్ట్ దేనికి ఉపయోగం ఏంది అసలు చెప్పు. నేను ఏమనుకోతున్నాను దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్. 3 సినిమాలు చూడడం జరిగింది. 3 అయితే ఫస్ట్ ప్లేస్ తంగలానికి ఇస్తా ఇప్పటి వరకు. ఏం నరసింహనాయుడు అన్న చాలా మొండాడు. ఎవరి మాట ఏండు? విక్రమ్ గారికి ఈ సినిమాతో నేషనల్ అవార్డు వచ్చింది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? విక్రమ్ గారి క్యారెక్టర్, ఆయన గెటప్, ఆయన యాక్టింగ్ మొత్తం చించేశారు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. తంగలాన్ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి ఆడియన్స్ కూడా సీట్లలోంచి కదలరండి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. పారంజిత్ గారి డైరెక్షన్ అయితే అదిరిపోయింది. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. విక్రమ్ గారి యాక్టింగ్ అయితే అసలు కమల్ హాసన్ కూడా ఈ సినిమా పనిచేయడమో అన్నంత రేంజ్లో యాక్ట్ చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. విక్రమ్ గారి యాక్టింగ్ అయితే అసలు కమల్ హాసన్ కూడా ఈ సినిమా పనిచేయడమో అన్నంత రేంజ్లో యాక్ట్ చేశారు. అంటే దీంతో పాటు 2 తెలుగు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఎలా అనిపించింది? నా ఓటు తమిళ సినిమాకే అన్న. ఏమైందిరా? ఎందుకు అంటే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఈ సినిమాలో చియాన్ స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుందన్న, పిచ్చెక్కిపోద్దు. ఒకటే మాట, కల్ట్ మాసొచ్చినాం. ఒక అడ్వెంచర్ అండ్ హిస్టారికల్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలు ఈ మాత్రం చాలు. తెలుగు తమిళ అన్నది కాదు ఇంపార్టెంట్, ఇక్కడ కంటెంట్ ఇంపార్టెంట్ అన్న. ఆహా ఏం నానికిరా బాబు నీది. నేను నైట్ మిస్టర్ బచ్చన్ చూసా, మార్నింగ్ స్మార్ట్ శంకర్ చూసా. అవి 2 తెలుగు సినిమాలు, ఇది తమిళ సినిమా. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి. ఈ రోజు ఆగస్టు 15కి వచ్చిన మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. విక్రమ్ గారు కూడా చాలా బాగా చేశారు. రావచ్చు, ఆస్కర్ రావచ్చు. విక్రమ్ గారు కూడా చాలా బాగా చేశారు. రావచ్చు, ఆస్కర్ రావచ్చు. ఇది కొంచెం ఎక్కువ అనిపించట్లేదు మీకు? లేదు, కొంచెం ఎక్కువగానే ఉంది. తంగలాన్ సినిమా చెప్తున్నా, సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసి చెప్తానా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. నేను చెప్తున్నా కదా, కంటెంట్ ఉన్న మూవీ అయితే. సెకండ్ హాఫ్ మాత్రం అసలు ఊహించలేం. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అన్న. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. తంగలాన్ రచ్చ చేసిన మస్త్ అంటే మస్తు. ఒక యుగానికి ఒకటి ఉన్నది చూసినా, ఆ టైపు మొత్తం బ్యాక్ డ్రాప్. ధైర్యంగా పోరాడి ఆ బంగారాన్ని దోచుకోలేకపోయారు. దాన్ని కనిపెట్టేసి దాన్ని దోచుకేసుకుందామని చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఆడొక నాగజాతి ఉండడం, వాళ్ళు వీళ్ళని ఎదురుటి పోరాటం, వాళ్ళు చనిపోవడం. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను అమ్మాయిని పొడిచి ఆ రక్తం అంతా నీళ్ళంతా పారేసేది, బంగారం కనపడడం, ఇలా ఏదో తీశారు. నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానవం, మర్యాద ఏమైనా ఉన్నాయా? కానీ ఇది కనుక మనసు పెట్టి ఖచ్చితంగా చూస్తే మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది. స్టార్టింగ్ లో కొంచెం అర్థం కాదు కానీ మస్తు అనిపించేసి. ఆ విషయం మాకు తెలుసులే. విజువల్స్, ఆ బంగారం చూపించే విధానం, దాన్ని దోచుకునే విధానం. అక్కడ ఓన్లీ విక్రమ్ కే కనపడే ఆ నాగజాతి కొంతమంది కన్యలు రియల్ చాలా పాపం రా. నిజం మాస్టర్. రే మళ్ళా విక్రమ్ ఎందుకు చేంజ్ అయ్యాడు, తనకు గతం గుర్తు రావడం ఏంటి? మన సినిమాల్లోకి వెళ్తే అసలు
ఇక్కడ ఉన్నామా వేరే ప్రపంచంకి వెళ్ళామా అన్నంతలో తీసుకెళ్ళిపోయి డైరెక్ట్. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? తమిళ నేటివిటీ ఉంటుందా అంటే తెలుగు వాళ్ళకి నచ్చలేదు. లేదు లేదు, తెలుగు వాళ్ళకి బాగా నచ్చుద్ది. హార్ట్ఫుల్ గా చెప్తున్నా, చాలా బాగుంది తంగలాన్. వాచ్ ఇట్, అందరూ చూడాలి. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.